హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచికరమైన విందు. ఈరోజు రెసిపీ హనుమంతుడికి ఇష్టమైన రవ్వ అప్పాలు. పూజలు ఉన్నప్పుడే కాదండి, సరదాగా స్నాక్ తినాలి అనిపించినప్పుడు ఈ స్నాక్ ట్రై చేయండి. తినడం మొదలు పెట్టారంటే బౌల్ ఖాళీ అవ్వాల్సిందే. ముందుగా స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ కప్తో అయితే సుజీ రవ్వని తీసుకుంటున్నామో అదే కప్తో 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి. నీళ్లు ఈ విధంగా మరగడం మొదలైన తర్వాత ఇందులో 1 కప్ సుజీ రవ్వ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. రవ్వ వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏ కప్తో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు పంచదార వేసుకొని 2 యాలకుల పొడి వేసి పంచదార కలిసేలా మిక్స్ చేయండి. పంచదార కరిగి రవ్వ ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారాక ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అంతా కలిసేలా మిక్స్ చేయండి. ఇక్కడ నెయ్యి వేయడం వలన రవ్వ అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసి అప్పాలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మొత్తం రవ్వను అప్పాలుగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు అప్పాలను ఒక్కొక్కటిగా వేసుకోండి. రెండు నిమిషాలకి అప్పాలు ఈ విధంగా కలర్ చేంజ్ అయి పొంగిన తర్వాత మరొక్క వైపు తిప్పి వేయించుకోండి. అప్పాలు ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు చిల్లుల గరిటెతో తీసి మరొక గరిటెతో అప్పాలను ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కిందకి దిగిన తర్వాత అప్పాలను మరొక బౌల్లోకి వేసుకోండి. అంతేనండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీ అప్పాలు రెడీ. మీరు ఈ హనుమాన్ జయంతికి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.